ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే యాక్చువల్లీ మన ఇద్దరం ఈరోజు ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామని చెప్పొచ్చు. ఏమంటాం? ఎందుకంటే ఒక లాంగ్వేజ్కి సంబంధించి, ఒక భాషకు సంబంధించిన ఎపిసోడ్ మేము షూట్ చేస్తున్నాము. అది ఎలా అంటే, నేను ఆంధ్రాని రిప్రజెంట్ చేస్తూ, తెలంగాణ రిప్రజెంట్ చేస్తూ, మనకు అందరికీ ప్రతి చోట చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. కాకపోతే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో, మాట్లాడేటప్పుడు ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఎలా అంటే, నేను ఒకలాగా పలుకుతా, నేను ఒకలాగా. సో దానికి నాకు అనిపించింది అనమాట, ఈ ఎపిసోడ్ ఏదో బాగుంది, లైక్ లాంగ్వేజ్ ఛాలెంజ్ లాంటిదో లేదా ఆంధ్ర వర్సెస్ తెలంగాణ టైప్స్ లో ఏదైనా చేద్దాము అని చెప్పి ఫిక్స్ చేసుకున్నాము. ఎట్లున్నారు దోస్తులు? వస్తున్నారా? నేను మీ వరంగల్ కషేర్ బందనా షేర్. ఓకే ఫైన్. కమ్ టు అవర్ ఫస్ట్ రౌండ్ లో పెద్ద కాంప్లికేషన్స్ ఏం లేవండి. మ్యాటర్ ఏంటంటే, మన డే టు డే లైఫ్లో చాలా వర్డ్స్, చాలా టర్మ్స్ ఇన్ జనరల్ మనం మాట్లాడుకునేటప్పుడు అర్థం ఒకటే అవ్వచ్చు, కాకపోతే నేను ఒకలా మాట్లాడతా, తను ఒకలా మాట్లాడుతుంది, ప్రొనౌన్సియేషన్. సో అవి ఎలా ఉంటాయి అనేది మేము ఇప్పుడు చూపిస్తాం. ఫర్ సపోజ్ నేను మన ఫ్రెండ్కి కాల్ చేసి, హలో, అరే ఏం చేస్తున్నావురా, ఏం కదా, అది డిఫరెన్స్ ఇలాగే ఉంటుంది. అంటే అర్థం ఒకటే, కాకపోతే నేను ఒకలా మాట్లాడతా, తను ఒకలా మాట్లాడుతుంది. ఇలా చాలా ఉన్నాయి. లెట్స్ గో టు దెమ్. సో అదే లంచ్ టైం వచ్చింది అనుకోండి, ఏరా భోంచేసావా, ఏమ్రా తిన్నవారా. నాకు అర్థం కాదు, మాట్లాడేటప్పుడు కాస్త ఏమంటారు, పద్ధతిగా భోంచేసావరా అనొచ్చు కదా. మా మాటల్లోనే పద్ధతి ఉంటది. అచ్చా బాబోయ్. అంటే భోంచేసావా, యునో ప్లెజెంట్ గా, తిన్నావారా అండం ఎందుకు? అది మేమంతే కొట్టినట్టు మాట్లాడతాం, కానీ కొట్టిన దాంట్లోనే మంచి ప్రేమ ఉంటది. సరే, ఓకే. సో ఈ రౌండ్ మనందరికి ఎంతో ఫేవరెట్ రౌండ్, ఎందుకంటే ఫుడ్ రౌండ్ కాబట్టి. సో ఫుడ్ రౌండ్లో కొన్ని ఫుడ్ ఐటమ్స్ నేమ్స్ మనం ఎలా అంటాం, కొన్ని ఫుడ్ ఐటమ్స్ నేమ్స్ వీళ్ళు ఎలా అంటారు అనేది చూద్దాము. సో ఫుడ్ అని అంటే నాకైతే ఫస్ట్ గుర్తొచ్చే బిర్యానీ. అందరికి అదే గుర్తొచ్చేది ఫస్ట్. సో ఫస్ట్ బిర్యానీ కాబట్టి మా సైడ్ బిర్యానీ అంటాం. మీరేమంటారు? మా సైడ్ కూడా కదా అంటాం, బిర్యానీని బిర్యానీయే అంటారు దునియా మొత్తం. ఇప్పుడు మనందరికీ ఎంతో ఇష్టమైంది బొబ్బట్లు. మా సైడ్ అంటే మేము బొబ్బట్లు అంటాము. ఎడిటర్ గారు రైట్ సైడ్ బొబ్బట్లు ఇమేజ్ ఒకటి వేయండి. మీ సైడ్ ఏమంటారు? భక్షలు. భక్షాలా? బొబ్బట్ల అంటే భక్షాలండి, భక్షాలు నాకు తిరగట్లేదు కూడా. బొబ్బట్లు నాకు కూడా తిరగట్లేదు. అరే బొబ్బట్లు చూడండి ఎంత స్వీట్ గా, క్యూట్ గా. భక్షాలు చూడండి ఎంత స్వీట్ గా, క్యూట్ గా ఉన్నాయి. బొబ్బట్లకి అయితే నిక్నేమ్ ఏ బొబ్బా అని పిలవచ్చు. ఆ భక్షాలు కదా బక్క అని పిలవచ్చు. ఓకే ఓకే, ఇప్పుడు ఫ్లోలో వెళ్తున్నాం కాబట్టి నెక్స్ట్ ఐటమ్ ఏమొచ్చి మామిడి తాండ్రి. మీరేమంటారు? మామిడి తాండ్రి అంటాం. ఓ, దాన్ని కూడా అట్లానే అంటారు మీరు? ఓకే. గారి వడ. ఈ గారి వడ కన్ఫ్యూజన్ ఏంటో నాకు అర్థం కాదండి. ఎప్పుడు కన్ఫ్యూజన్ ఏం లేదు, అందులో చిల్లు ఉంటది అంతే రెండిటికి. ఓకే, మన నెక్స్ట్ రౌండ్ ఏంటంటే టీచింగ్ రౌండ్. వరంగల్ వందన నాకు కొద్దిగా తెలంగాణలో ఏమైనా 2-3 కాదు, ఒక లైన్ ఏదో ఒకటి చెప్తుంది. దాని తర్వాత నేను మన సైడ్ డైలాగ్ ఏదో తనకు చెప్తాను, నేర్పిస్తాను బేసిక్లీ. సో లెట్స్ సీ హౌ ఇస్ ఇది ఎలా గెలుతుందో ఏంటో నాకు అర్థం కాదు. ఇంకో చెప్పు. కోనేబెతు షాతి మీద షటాక్ మాంసం లేదు, నువ్వు పెద్ద పైల్వాన్ వా. ఎంతెంత పెద్ద పైల్వాన్లే చూసినా తెలుసా? చెప్పు ఇప్పుడు. ఇప్పుడు నేను చెప్పాలా? మళ్ళా చూపిస్తాం అన్నాగా. ఓకే రెడీ. కోనేబెతు షాతి మీద షటాక్ మాంసం లేదు, నువ్వు పెద్ద పైల్వాన్. నువ్వు పెద్ద పైల్వాన్ వా. ఎంతెంత పెద్ద పైల్వాన్లే చూసినా తెలుసా? ఎంతెంత పెద్ద పైల్వాన్ చూసినాం తెలుసా? మా పైల్వాన్ సార్ విన్నర్ అనుకో. చెప్తా, ఎంటర్ తీసేసా, 2 అటాచ్ చేయవా. కోనేబెతు షాతి మీద షటాక్ మాంసం లేదు, పెద్ద పైల్వాన్. కోనేబెతు షాతి మీద షటాక్ మాంసం లేదు, నువ్వు పెద్ద పైల్వాన్ వా. ఎంతెంత పెద్ద పైల్వాన్లే చూసినా తెలుసా? ఎంతెంత పెద్ద పైల్వాన్లే చూసినా అని తెలుసా? చూసిండంట, అడుగు రేవని చూసిరు. బాగానే చెప్పాను లేదా? మీరు కింద నాకు తెలంగాణ సూట్ ఏం లేదు, మీరు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెప్పొచ్చుగా పైల్వాన్.